పిఎఫ్ఓ మంచి గుడ్ న్యూస్. పాత కంపెనీల చుట్టూ తిరగక్కర్లేదు. ఆధార్‌తోనే మీ పాత పీఎఫ్ నిధులు వాపస్. చాలామంది ఉద్యోగస్తులు కెరీర్ ప్రారంభంలో 1, 2 కంపెనీలు మారి తరువాత పాత కంపెనీకి సంబంధించిన పీఎఫ్ వివరాలను మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా యూఏఎన్ వ్యవస్థ రాకముందు ఉన్న పాత పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోవడం అంటే అది గగనమే అయ్యేది. పాత కంపెనీ చుట్టూ తిరగడం, సంతకాలు పెట్టించుకోవడం వంటి తలనొప్పులు ఉండేవి. అయితే ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అదే ఈ ప్రాప్తి డిజిటల్ ప్లాట్‌ఫారం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమిటి ఈ ప్రాప్తి? ఇది ఆధార్ అథారిటీ డిజిటల్ వ్యవస్థ. పాత ఇన్‌యాక్టివ్ పీఎఫ్ ఖాతాలను గుర్తించి ఆ నిధులను తిరిగి పొందేందుకు ఈ పోర్టల్ సహాయపడుతుంది. చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా పడి ఉన్న కోట్లాది రూపాయలు నిధులను నేరుగా ఉద్యోగులకే చేర్చడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీని ద్వారా మీ పాత కంపెనీకి యాజమాన్యంతో సంబంధం లేకుండానే మీ నిధులను మీరు యాక్సెస్ చేయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ పోర్టల్ ద్వారా పాత నిధులు క్లెయిమ్ చేయడం చాలా సులభం. ఆధార్ లాగిన్ ప్రాథమిక దశలో యూజర్లు తమ ఆధార్ కార్డు వివరాలతో లాగిన్ అవ్వచ్చు. మెంబర్ ఐడి సెర్చ్. మీ పాత కంపెనీ మెంబర్ ఐడి మీ దగ్గర ఉంటే దాని ద్వారా మీ పాత అకౌంట్ను ఎతికి ప్రస్తుతం ఉన్న యూఏఎన్ లింకుతో చేయవచ్చు. ఆన్లైన్ కేవైసీ. ఒకసారి లింక్ చేసిన తర్వాత కేవైసీ వివరాలు, బ్యాంక్ సమాచారాన్ని ఆన్లైన్‌లోనే అప్డేట్ చేసి అకౌంట్‌ను యాక్టివేట్ చేయవచ్చు. మెంబర్ ఐడి లేకపోయినా ఇబ్బంది లేదు. ముందు ఈ వ్యవస్థను మరింత డెవలప్ చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగి వద్ద పాత మెంబర్ ఐడి లేకపోయినా కేవలం ఆధార్, ఇతర ప్రాథమిక వివరాల ద్వారా పాత ఖాతాలను గుర్తించేలా టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల చాలా ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసి ఎటువంటి డాక్యుమెంట్లు లేని సామాన్య కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. డిజిటల్‌లో విప్లవంలో ఈపీఎఫ్ఓ గణాంకాలు. డిజిటల్ ఇండియా పుణ్యమా అని ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు ఇప్పుడు జెట్ స్పీడ్ అందుకున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్లు క్లెయిమ్‌లు పరిష్కారం అవ్వగా 2026 నాటికి ఆ సంఖ్య ఏకంగా 8.38 కోట్లకు చేరింది. ప్రస్తుతం సుమారు 71% ఇటట్రా ఎలాంటి మనిషి ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. అయితే పాత రికార్డులో పేరు, పుట్టిన తేదీ లేదా జాయినింగ్ డేట్ వంటి వివరాలు తప్పుగా ఉంటే వెరిఫికేషన్ కొంచెం సమయం పట్టవచ్చు. కానీ ఈ పోర్టల్ మాత్రం పాత డబ్బులు పోయాయని ఆశ వదులుకున్న లక్షలాది మందికి ఒక గొప్ప వెలుగునిస్తుంది. ఈ మీ కష్టార్జితం వృధా కాకూడదనేదే ఈ ప్లాట్‌ఫారం లక్ష్యం. ఒకవేళ మీరు కూడా పాత కంపెనీలో పీఎఫ్ డబ్బులు ఉండిపోయి ఉంటే ఈ ప్రాప్తి పోర్టల్ అందుబాటులోకి రాగానే మీ వివరాలను సరిచూసుకొని ఆ నిధులను క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.